మొన్న ట్రంప్ చేసిన కామెంట్స్ తో బంగారం వెండి పడినట్టు కొంత పడిందా, కానీ మళ్ళీ నిన్న బంగారం ఒక 10,000 రూపాయలు ప్రతి 10 గ్రాములకి అండ్ వెండి 30,000 రూపాయలు పర్ కేజీకి పెరగడానికి కూడా ట్రంప్ చేస్తున్న ఇంపార్టెంట్ కామెంట్స్ బంగారం వెండిని మళ్ళీ పరుగులు పెట్టిస్తున్నాయి. అసలు ఏంటి కామెంట్స్, దీని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద కాదు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఎలా ఉంటుందన్నది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇవాళ మార్కెట్ ఫాల్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన రూపీ ఎప్పుడైతే వీక్ అవడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మన మార్కెట్ స్ట్రాంగ్ గా పడ్డాయి. కంపారిజన్ గా మీకు ఇమేజ్ కూడా పెడుతున్నాను. ఏ పాయింట్ లో అయితే మన రూపీ ఇవాళ 91 రూపీ 50 పైస్ దగ్గరగా ఉందో అప్పుడు మార్కెట్ ఇవాళ డే హైలో ఉంది. కానీ అది వీక్ అవుతూ 91 రూపీ 90 పైస్ కి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఫర్దర్ గా మార్కెట్ లో ఫాల్ కనిపించింది. ఇలా కోరిలేషన్ ని మనం డిస్కస్ చేసుకుంటూ ఇవాల్టి మార్కెట్ ఫాల్ గురించే కాదు, కమింగ్ డేస్ లో మన రూపీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ జనవరి 26th మోడీ గారి స్పీచ్, ఫిబ్రవరి 1st బడ్జెట్, ఫిబ్రవరి 6th ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అండ్ ఇంకొన్ని అడిషనల్ డేటా పాయింట్స్ ని రూపీతో కోరిలేట్ చేసుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ప్రెషర్ మెట్రిక్స్ ని మాట్లాడుకుంటూ అదాని రిలేటెడ్ గా యుఎస్ రిలేటెడ్ గా వస్తున్న ఈ అప్డేట్ ఫర్దర్ గా మార్కెట్ ని ఇంకా డ్రాగ్ చేస్తుందా, అదాని స్టాక్స్ ఎక్కువగా పడ్డాయి కదా ఇవాళ, ఇది ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ని క్రియేట్ చేస్తుంది అండ్ యుఎస్ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈ డేటా పాయింట్స్ తో పాటు ఇండియా రిలేటెడ్ గా ఉన్న కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ యుఎస్ కి సంబంధించిన జీడిపి, పీసీ, ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయి. వీటిని డిస్కస్ చేసుకొని మార్కెట్ రిలేటెడ్ ఉన్న ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుంటే వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. అండ్ ఇవాళ ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే మన మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత నేను మీకు ఈ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బంగారం వెండి కొంటున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించాలి. వెండి ఉంటున్న దానికంటే 10% ఎక్కువ ఉంది, బంగారం కూడా 6-7% దగ్గరగా ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటనేది కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇది ఇంటర్నెట్ లో ఎక్కువగా డిస్కషన్ లో లేని డేటా, మీకు తెలియాల్సిన డేటా. మార్కెట్ అనాలిసిస్ ఎండ్ అయిన తర్వాత సపరేట్ టాపిక్ గా మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం జనవరి 6th ఆ పాయింట్ కి వెళ్ళారనుకోండి, నిఫ్టీ ఉంటున్నది 26,370 దగ్గర, ఆల్ టైమ్ హై దగ్గర. ఇప్పుడు 25,000 దగ్గరగా సుమారుగా 1,300 పాయింట్లు, నియర్లీ 10 ట్రేడింగ్ సెషన్స్ లో 10 to 12 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ కోల్పోయింది. కారణం డెఫినెట్ గా ట్రంప్ క్రియేట్ చేస్తున్న పానిక్. స్పెషల్లీ వారం రోజుల క్రితం వరకు యూరోప్, యుఎస్ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూ లేదు, కానీ గ్రీన్లాండ్ నాకు కావాలని, ఇవ్వకపోతే తను ఒప్పుకోడని, యూరోప్ మీదకే టారిఫ్లు వేస్తానని భయపెడుతూ ఉండడం. యూరోప్ లో ఉంటున్న చాలా కంట్రీస్ మనం కామ్ గా కూర్చుంటే అవ్వదు, మనం కూడా రిటాలియేషన్ చేయాలి, మనం కూడా తిరిగి యుఎస్ మీద ఏదో ఒకటి చేస్తే కానీ యుఎస్ ఒక ఆగడాలు తగ్గవని చాలా కంట్రీస్ కి సంబంధించిన లీడర్స్ మాట్లాడుతూ ఉండేసరికి ఎక్కడ మళ్ళీ యూరోప్ వాళ్ళు మన మీద తిరిగి యాక్షన్ తీసుకుంటారని ట్రంప్ తను తీసుకున్న డెసిషన్ ని వెనక్కి లాక్కున్నాడు. నేనేం టారిఫ్లు యూరోప్ మీద వెయ్యనని, తనే కావాలని పానిక్ క్రియేట్ చేసి మళ్ళీ మార్కెట్ లో కూల్ డౌన్ చేద్దాంలే, ఇలా మార్కెట్ ని పెంచి తగ్గిద్దాం, ఏదైనా లాభం పొందుదామని తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుకున్నారు. ఇది మార్కెట్ లో మనకి నిన్నటి నైట్ వరకు ఉంటున్న డేటా. కానీ నిన్న నైట్ ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. యూరోప్ వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు. మా సెక్యూరిటీస్ ని, అంటే అమెరికా సెక్యూరిటీస్ ని డంప్ చేద్దాం అనుకుంటున్నారేమో, అలా చేశారంటే మాత్రం నేను మీ మీద యాక్షన్ తీసుకుంటాను. ఏం యాక్షన్? టారిఫ్ రిలేటెడ్ గా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక 2 దేశాలు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక దేశం బయటకు వచ్చి ఇంకో దేశం రిలేటెడ్ గా మాట్లాడుతూ మా మీద దాడి చేయాలనుకుంటున్నారు, దాడి చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు అని ఆ దేశం చెప్పింది అనుకోండి, దాడి చేస్తే మేము కూడా తిరిగి దాడి చేస్తామని చెప్పింది అనుకోండి, దాని మార్కెట్ ఎలా చూస్తుంది? ఏమీ లేకపోతే అసలు ఈ దేశం బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక దేశం నా మీద దాడి చేస్తే నేను కామ్ గా ఉండను, నేను కూడా తిరిగి దాడి చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్తుందంటేనే ఈ దేశం దాడి చేయడానికి ఆలోచన చేస్తుంటేనే ఈ దేశం చెప్తుందని మార్కెట్ ఆలోచిస్తుంది. కాబట్టి యూరోప్ వాళ్ళు నిజంగా అమెరికాకు సంబంధించిన వాళ్ళ సెక్యూరిటీస్ ఏమి అమ్మాలనే ఆలోచనలో లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ ఆ స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అమెరికా ప్రెసిడెంట్ ఆ స్టేట్మెంట్ చేస్తున్నారంటే యూరోప్ వాళ్ళు నిజంగానే యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, ఆర్ చేస్తారు, వాళ్ళ మైండ్ లో ఆర్ వాళ్ళ పైప్ లైన్ లో ఆ ప్లాన్ ఉందని మార్కెట్ కి అనిపిస్తూనే నిన్న కూల్ ఆఫ్ అవ్వాల్సిన వెండి కానీ బంగారం కానీ ఓవర్ నైట్ లో షూటప్ అయ్యాయి. గ్లోబల్ గా, ఇంటర్నేషనల్ గా $5,000 బంగారం వెళ్ళిపోయింది. అండ్ పర్ ఔన్స్ వెండి $100 వెళ్ళిపోయింది. అది ఇంత క్విక్ గా వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నే ఆ రియాక్షన్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వచ్చిన ఫాల్ అలాంటిది. లేటర్ వాటిల్లో స్ట్రాంగ్ రికవరీ, బంగారం వెండిలో రికవరీ. దీన్ని చేస్తున్న ఈ కామెంట్స్ సంథింగ్ యుఎస్ బాండ్స్ రిలేటెడ్ గా జరగబోతుంది. యూరోప్ వాళ్ళు యుఎస్ బాండ్స్ ని అమ్మబోతున్నారని మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్. అమితా డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి? అన్ని సెంట్రల్ బ్యాంక్స్ డబ్బులు ఎక్కడ పెడుతున్నాయి ఈ మధ్య? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది యుఎస్
ట్రెజరీస్ లో చాలా కంట్రీస్ కి సంబంధించి. మరి ఆ డబ్బులంతా దాని నుంచి ఎగ్జిట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? బంగారం. కాబట్టి గోల్డ్ రిలేటెడ్ గా నిన్న షార్ప్ మూవ్ కనిపించింది. అండ్ గోల్డ్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇది ఎక్కడ పెరిగిపోతుందా అని సిల్వర్ రిలేటెడ్ గా కూడా షార్ట్ కవరింగ్ నిన్న కనిపిస్తూ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 8:30 పాయింట్ ఆఫ్ టైమ్ లో నైట్ షార్ప్ గా పెరిగాయి. చాలా టైం బ్యాక్ నుంచి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ లో స్పెషల్లీ బంగారాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం అది ట్రంప్ మాత్రమే. తిని తీసుకుంటున్న అన్సర్టనిటీ ఉంటున్న డిసిషన్స్ వేరే కంట్రీస్ అన్నిటిని యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో ఏం పెట్టుకుంటాం డబ్బులు, అది రిస్క్ ఎప్పటికైనా మనకి, తీసా బంగారంలో పెట్టుకోండి అని పోలాండ్ వాళ్ళు 150,000 కేజీల బంగారం కొనే వరకు అండ్ యూరోప్ వాళ్ళు కూడా యుఎస్ బాండ్స్ ని అమ్మేస్తున్నారనే ఒక కన్సర్న్స్ వచ్చే వరకు దీని తీసుకుంటున్న అన్సర్టనిటీ యుఎస్ రిలేటెడ్ గా పానిక్ కండిషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంది. సో యూరోప్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన ట్రెజరీస్ ని బాండ్స్ ని అమ్మేస్తారా? ఇది ఒక మేజర్ క్వశ్చన్ మార్క్. దేనికి చెప్తున్నానంటే యూరోప్ అనేది 80% ఆఫ్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ ని కొనడంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఉన్న డేటాను అనాలిసిస్ చేస్తే, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఏప్రిల్ 1 నుంచి నవంబర్ వరకు ఉన్న డేటాను అనాలిసిస్ చేస్తే యూరోప్ వాళ్ళే 80% దగ్గరగా యుఎస్ కి సంబంధించిన బాండ్స్ ని కొంటూ వచ్చారు లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు ఉన్న డేటా. కానీ దాని తర్వాత సెల్ అమెరికా ట్రేడ్ అనేది కొంత ఎక్కువ పెరిగింది. స్పెషల్లీ రీసెంట్ టైమ్స్ లో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ కంట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యూరోప్ కి అగైనెస్ట్ గా ట్రంప్ టర్న్ అవుతాడని. అదే కొద్ది డేస్ బ్యాక్ వీడియోలో కూడా చెప్పాను. చైనాకి అగైనెస్ట్ గా వెళ్తే మార్కెట్ అర్థం చేసుకుంటుంది, రష్యాకి అగైనెస్ట్ గా వెళ్తే అర్థం చేసుకుంటుంది, అండ్ ఇంకొన్ని కంట్రీస్ కి అగైనెస్ట్ గా వెళ్తే అర్థం చేసుకుంటుంది. బట్ ఎప్పటి నుంచో వాళ్ళ పార్ట్నర్ గా, ఎప్పటి నుంచో వాళ్ళతో మంచి రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నా ఇండియాకి అగైనెస్ట్ గా రాగానే అదొక బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే తనలో అన్సర్టనిటీ ఉంది, తను ఏది ప్రాపర్ గా థింక్ చేసి చేయట్లేదు, తను నచ్చింది చేస్తున్నాడు, ఏదైనా జరగచ్చిన ఒక పానిక్నెస్ మార్కెట్ లో క్రియేట్ అవుతుందా? అది ఇండియాకి అగైనెస్ట్ గా వెళ్ళినప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఇండియా రిలేటెడ్ గా మేజర్ ట్రేడ్ నెంబర్స్ ఏమి గ్లోబల్ ఫుట్ ప్రింట్ లో లేవు కాబట్టి అదంతా ఇంపాక్ట్ చూపించలేదు. కానీ యూరోప్ ఒక బిగ్ బ్లాక్, ట్రేడింగ్ బ్లాక్ యుఎస్ రిలేటెడ్ గా. ఇప్పుడు యూరోప్ కి అగైనెస్ట్ గా వెళ్తుండేసరికి మార్కెట్ లో ఒక ఫుల్ క్లారిటీ, ట్రంప్ చేస్తున్న థింగ్స్ ఫుల్లీ అన్సర్టైన్ గా ఉన్నాయని. కాబట్టి రే డాలియో కూడా క్యాపిటల్ వార్స్ కి దారి తీస్తున్నాడు, ట్రంప్ తీసుకుంటున్న చర్యలు క్యాపిటల్ వార్స్ కి దారి తీస్తుందనే స్టేట్మెంట్స్. అండ్ రీసెంట్ గా మీకు తెలిసిందే డెన్మార్క్ పెన్షన్ ఫండ్ వాళ్ళు ఈ ఎండ్ ఆఫ్ ద మంత్ కల్లా కూడా వాళ్ళకి సంబంధించిన యుఎస్ ట్రెజరీస్ ని అమ్మేస్తా అన్నారు. దానికి ముందు స్వీడిష్ పెన్షన్ ఫండ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన యుఎస్ బాండ్స్ ని అమ్మేస్తున్నారు అని చెప్పారు. ఇలా పెన్షన్ ఫండ్స్ అమ్మేస్తున్నాయంటే మిగిలిన వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించదా? అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఇలానే అమ్ముకుంటూ పోతే యుఎస్ ట్రెజరీస్ ని 80% దగ్గరగా కొన్న యూరోప్ వాళ్ళే కొనడం మానేసి అమ్మడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఈక్విటీస్ లోకైనా వెళ్ళాలి, అదర్ అసెట్ క్లాసెస్ లోకైనా వెళ్ళాలి, కరెన్సీలోకైనా వెళ్ళాలి, ఆర్ బాండ్స్ ఆఫ్ ఇతర కంట్రీస్ కైనా వెళ్ళాలి, లేదంటే గోల్డ్ లోకి వెళ్ళాలి. దేనికోసం పోటీ పడుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో సెంట్రల్ బ్యాంక్స్? గోల్డ్ కోసం. కాబట్టి యుఎస్ ట్రెజరీస్ ని అమ్మేస్తారా, అమ్మద్దు, అమ్మితే నేను మీ యాక్షన్ తీసుకుంటాను అనే ఆ మాట ట్రంప్ అనగానే అమ్మితే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తుందో మార్కెట్ ముందుగానే గెస్ చేస్తూ గోల్డ్ ఇమీడియట్ గా షార్ప్ గా నిన్న రియాక్ట్ అయింది. బట్ ఇక్కడ పాయింట్ అంతా నిజంగానే సెల్ అమెరికా ట్రేడ్ ఎగ్జిస్ట్ అయితే అమెరికాకు సంబంధించిన బాండ్స్ ని అమ్మడానికి యూరోప్ వాళ్ళు అడుగులు వేస్తూ వెళ్తే యుఎస్ ఫర్దర్ గా డెట్ రిలేటెడ్ గా డబ్బులు రైజ్ చేయడం కష్టం అవడమే కాదు, వాళ్ళ బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ దానికి పూర్తి బాధ్యత ప్రెసెంట్ అక్కడ గ్రేట్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ తీసుకోవాలి. అండ్ ఎస్, దీని కారణంగా మార్కెట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. యుఎస్ ఇంపాక్ట్ అయిందంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. కానీ తను చేస్తున్న చర్యలకి స్టెబిలిటీ ఇన్ బాండ్ మార్కెట్ మాత్రమే కాదు, కరెన్సీ మార్కెట్ అండ్ ఈక్విటీ మార్కెట్ లో కూడా వారంకి నెరేటివ్ మారుతూ ఉంది. అండ్ దీనికి తోడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా యుఎస్ వాళ్ళు కంప్లీట్ గా విత్ డ్రా చేసుకుంటున్నట్టు అప్డేట్స్ చేశారు. బీబీసీలో కూడా యుఎస్ అఫీషియల్లీ లీవ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేలా మీకు డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియన్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మార్కెట్ పడడానికి ఏదైనా మేజర్ రీజన్ ఉందా? ఎస్, ఆదాని రిలేటెడ్ గా ఒక అప్డేట్ నెగిటివ్ గా ఉంది. ఆదాని పడింది. ఆదాని నిఫ్టీలో హెవీ వెయిట్ కాబట్టి రియాక్ట్ అయింది అనుకుందాం. బ్యాంకింగ్ స్టాక్స్ ఓకే, ఆదాని వాళ్ళకి బ్యాంక్స్ అప్పులు ఇచ్చుంటాయి. ఆదాని క్రైసిస్ లోకి వెళ్తే బ్యాంక్స్ కి కూడా ఇంపాక్ట్, బ్యాంక్స్ రియాక్షన్ వచ్చింది అనుకుందాం. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఎవ్రీ సెక్టర్ దేర్ షుడ్ బి ఏ స్పెసిఫిక్ రీజన్. మొత్తం ఇండియన్ మార్కెట్స్ ని వాళ్ళు ట్రాక్ చేయడానికి దాన్నే కోరిలేట్ చేసుకుంటూ వెతుకుతూ ఉంటే ఈ ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. మార్నింగ్ రూపీ స్ట్రెంగ్తెన్ అయింది. నిన్న 91 రూపీ 63 పైస్ దగ్గరగా క్లోజ్ అయింది, కాస్త ఇవాళ 91 రూపీ 50 పైస్ వరకు స్ట్రెంగ్త్ అయింది, విచ్ ఇస్ గుడ్ ఫర్ మార్కెట్. మార్కెట్ అందుకే గ్రీన్ లో ఉంది. చూడండి ఇక్కడ రూపీ ఇవాళ స్ట్రాంగ్ గా ఉంటున్నప్పుడు, అంటే లో లెవెల్స్ లో $1 is equal to 91 రూపీ 50 పైస్ ఆర్ బిలో వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు కదా రూపీ. ఒక డాలర్ కి తక్కువ రూపీస్ వస్తుంటే రూపీ స్ట్రాంగ్ ఉన్నట్టు, ఒక డాలర్స్ కి ఎక్కువ రూపీస్ వస్తుంటే మన రూపీ వీక్ అవుతున్నట్టు. సో అలా స్ట్రాంగ్ గా స్టార్టింగ్ ఆఫ్ ద డే లో ఉన్నప్పుడు మార్కెట్ హై లో ఉంది, గ్రీన్ లో ఉంది. బట్ దెన్ స్లోగా రూపీ డిటోరియేట్ అవుతూ స్పెషల్లీ 130 పాయింట్ ఆఫ్ టైం కి సీరియస్ గా స్లైడ్ అయింది. స్లైడ్ అని పైకి చూపిస్తున్నాను ఏంటంటే మన రూపీ వీక్ అవడం అంటేనే రూపీ పెరగడం, స్లైడ్ అంటేనే ఇక్కడ మీనింగ్ పెరగడం. మోస్ట్లీ ఇది అందరికీ అర్థం అవుతుంది కాబట్టి నేను దీన్ని ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటే, ఈ రూపీ గురించి చెప్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే కామెంట్ సెక్షన్ లో చెప్తే నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఇంకా డీటెయిల్డ్ గా మీకు ఒకసారి వివరిస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. లేదు నేను రూపీ
రిలేటెడ్ గా డాలర్ రిలేటెడ్ గా చెప్తున్నది మీకు క్లారిటీ ఉందంటే నాకు క్లారిటీ ఉందని ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఎప్పుడైతే మన రూపీ ఇవాళ వీక్ అవ్వడం స్ట్రాంగ్ గా స్టార్ట్ అయిందో దెన్ ప్యారలల్ గా మనకి నిఫ్టీలో కూడా ఒక డీప్ సెల్ ఆఫ్ మార్కెట్ లో కనిపించింది. సో ఇవాళ మార్కెట్స్ నాట్ జస్ట్ నిఫ్టీ ఎవ్రీ ఇండెక్స్ ఇవాళ నెగిటివ్ గా రియాక్షన్ ఇవ్వడంలో రూపీ ఒక పాత్రే కీలకమని నేను నమ్ముతాను. ఎస్, దానికి తోడు ఆదాని రిలేటెడ్ గా కొత్త అప్డేట్ ఉంది. ఇది మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేస్తాను. దీంతో ఆదాని స్టాక్స్ పడ్డాయి, నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి దాని కారణంగా నిఫ్టీ రిలేటెడ్ గాను ఓవరాల్ దీని రిలేటెడ్ గా ఆదాని రిలేటెడ్ గా లోన్స్ ఇచ్చుంటారు. ఓవరాల్ ఇండియా రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది అన్న కన్సర్న్స్ గతంలో కూడా ఆదాని రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ అయినప్పుడు కనిపించింది కాబట్టి ఓవరాల్ మార్కెట్ లో ఇది కొంత సెంటిమెంట్ ని నెగిటివ్ గా డ్రైవ్ చేయడంలో ఇది కూడా ఒక కీలక పాత్ర పోషించుంటుంది. కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం యుఎస్ రిలేటెడ్ గా డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అవడం. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా, గ్లోబల్ మార్కెట్స్ లో డాలర్ వీక్ అవుతూనే ఉంది. 98 దగ్గరగా ఉంది, 98.4 దగ్గరగా ఉంది, 100, 102, 106 అక్కడి నుంచి పడిపోతూ 98 దగ్గరకు వచ్చింది. బట్ వీక్ అవుతున్న డాలర్ తో కంపేర్ చేసినా ఇండియా రూపీ ఇంకా వీక్ అవుతుందంటే ఒకవేళ డాలర్ స్ట్రెంత్ అయితే ఈజీగా మన రూపీ $1 is equal to 100 ఎప్పుడో క్రాస్ చేసేది. ఇఫ్ ఇన్ కేస్ డాలర్ నిజంగా స్ట్రెంత్ అవుతూ ఉండింటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో డాలర్ వీక్ అవుతుంది, దీంతో కంపేర్ చేస్తే ఇంకా రూపీ వీక్ అవుతుంది. యాక్చువల్లీ డాలర్ ఇలా వీక్ అయ్యేసరికి చాలా ఏషియన్ మార్కెట్స్ ఒక కరెన్సీ స్ట్రెంత్ అయ్యాయి. బట్ రిలేటివ్లీ మన ఇండియన్ మార్కెట్ కి సంబంధించిన రూపీ మాత్రం వీక్ అవుతుంది. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా రిలెంట్లెస్ సెల్లింగ్, జస్ట్ వాల్యుయేషన్స్ ఏ కంఫర్ట్ ఫ్యాక్టర్ ఇవ్వట్లేదు కాబట్టే సెల్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ అనుకుంటే ఇంత డ్రాగ్ ఉండదు. ఒకేసారి సెల్ ఆఫ్ కనిపిస్తుంది. విత్ ఇన్ ద షార్ట్ టైం మార్కెట్ లో సెల్ ఆఫ్ వచ్చేయాలి. మేబీ గవర్నమెంట్ రిలేటెడ్ గా సర్టైన్ పాలసీస్, ఈ టాక్సేషన్ రిలేటెడ్ గా చేంజెస్, స్పెషల్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా గత బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ కానీ తర్వాత తీసుకుంటున్న చర్యలు కానీ, స్పెషల్లీ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా తీసుకున్న చేంజెస్, ఎక్కడ ఎఫ్ఐఎస్ ట్రిగ్గర్ అయ్యారని చూస్తున్నప్పుడు సర్టైన్ మార్కెట్ లో చేంజ్ అవుతున్న బేసిక్ ఫండమెంటల్ స్ట్రక్చర్ లో వస్తున్న చాలా మార్పులు, సెబీ సైడ్ నుంచి కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ వస్తున్న మార్పులు, ఆర్ఎల్స్ యుఎస్ రిలేటెడ్ గా ఇండియాకి ట్రేడ్ డీల్ అవ్వట్లేదన్న సమ్వేర్ ఈ పాయింట్స్ లో ఎక్కడ ఒక పాయింట్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కాన్స్టెంట్ ఇండియన్ సెల్లింగ్ కి వాల్యుయేషన్స్ మాత్రమే కాదు ఈ ఫ్యాక్టర్స్ లో ఏదో ఒకటి ట్రిగ్గర్ చేస్తుంటేనే ఇంత డ్రాగ్ చేస్తూ కంటిన్యూస్ గా మార్కెట్ లో రిపీటెడ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. విచ్ ఇన్ టర్న్ మన రూపీని వీక్ చేస్తుంది. రూపీ వీక్ అయిపోతుంది కదా, మళ్ళీ నా డాలర్లు ఎందుకు రూపీలో ఉండాలని ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ పెరుగుతుంది. ఈ ఒక ఇష్యూ డాలర్ ఒక వీక్నెస్ రిలేటెడ్ గా మార్కెట్ లో పర్సిస్టెంట్ అవుతున్నంత వరకు, కంటిన్యూ అవుతున్నంత వరకు మార్కెట్స్ రిలేటెడ్ గా స్పెషల్లీ స్మాల్, మిడ్, మైక్రో, ఎస్ఎంఈ స్టాక్స్ రిలేటెడ్ గా హెవీ సెల్లింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. రూపీ ఎంత వీక్ అవుతుంటే అంత. అండ్ వీటన్నిటిలో ఒక పాజిటివ్ థింగ్ గా రష్యా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు యుద్ధం ఆపేస్తున్నారు అనేలా, ఇంచుమించు డీల్ ఫైనలైజ్ అయిపోయింది అనేలా యుక్రెయిన్ ప్రెసిడెంట్ కానీ ట్రంప్ కానీ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ రష్యా యుఎస్ యుక్రెయిన్ టాక్స్ ఇవాల్టి నుంచి, ట్రైలేటరల్ టాక్స్ ఇవాల్టి నుంచి యుఏఈ లో స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ అది ఎండ్ చేస్తుంది వార్ అని జెలెన్స్కీ ఆశనైతే వ్యక్తం చేశారు. అండ్ ఈవెన్ ట్రంప్ కూడా సిమిలర్ కామెంట్స్ చేశారు, యుద్ధం ఎండ్ అయిపోతుందని ఒక ఆశని. బట్ ఇది రిపీటెడ్ గా వింటూనే ఉన్నాం కాబట్టి పెద్ద విషయంగా మార్కెట్ కూడా తీసుకోవట్లేదు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవే. మండే మనకి మార్కెట్ హాలిడే, బట్ అదే పాయింట్ లో రిపబ్లిక్ డే, మోడీ గారి స్పీచ్ ఉంటుంది, ప్రతిసారి స్పీచ్ ఉంటుంది. రెగ్యులర్ గా మాట్లాడేది కాకుండా రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ పలుమార్లు ఇండియా రిలేటెడ్ గా కామెంట్స్ చేస్తారు. దానికి ఏదైనా రెస్పాన్స్ ఉంటుందా, ఆర్ ఇండియా రిలేటెడ్ గా ఇంకీసారి బడ్జెట్ లో చాలా మంచి మార్పులు ఉంటాయనేలా ఏదైనా ఒక కొత్త థీమ్ ని ఇండియా రిలేటెడ్ గా తీసుకొస్తారా, ఇండియా గ్రోత్ రిలేటెడ్ గా కొన్ని కొత్త ప్రణాళికలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొస్తుందని ఒక సంకేతం ఏదైనా ఇస్తారా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే, 28 యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుంది, February 1 బడ్జెట్ ఉంటుంది, అండ్ Feb 6 ఆర్బీఐ రిలేటెడ్ గా ఈవెంట్ ఉంటుంది. అండ్ నిన్న యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా అప్డేట్ వచ్చింది, 4.4% దగ్గరగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటరే ఉంది. పీసీ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, ఇన్ఫ్లేషన్ డేటా అది బానే ఉంది. సో ఓవరాల్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయాలనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు. రీసెంట్ జాబ్స్ డేటా వీక్ గానే ఉంది అమెరికాది, ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గానే ఉంది, బట్ జీడిపి కూడా బానే ఉంది. ఓవరాల్ ఫెడ్ వాళ్ళు 28 జనవరి వాళ్ళు అనుకుంటే, మార్కెట్ ఏం అనుకోవట్లేదు బట్ వాళ్ళు అనుకుంటే జనవరి 28 వడ్డీ రేట్ కట్ చేయాలంటే చెయ్యొచ్చు. కానీ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ తన మీద తీసుకుంటున్న యాక్షన్స్ కి అండ్ ఫెడ్ మెంబర్స్ అగేన్స్ట్ గా తీసుకుంటున్న యాక్షన్స్ కి వాళ్ళు ఇంకేదైనా స్టాండ్ తో ఉంటున్నారా, లేదు మార్కెట్ లో ఉంటున్న డేటాని గమనించి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ ఆర్ సిమిలర్ గా స్టాండ్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటారా. సో ఈసారి ఫెడ్ డెసిషన్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫెడ్ చైర్మన్ మీదకి అండ్ ఫెడ్ మెంబర్ మీద కూడా అగేన్స్ట్ గా ట్రంప్ వెళ్ళాలి, లీగల్ చార్జెస్ తో వెళ్ళాలని చూశాడు కాబట్టి హౌ ఫెడ్ రియాక్ట్స్ ఈసారి, ఇంకేదైనా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కి అగేన్స్ట్ గా కూడా ఏమైనా కామెంట్స్ ఉంటాయనేది కూడా మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది ఈసారి మీటింగ్ లో. అది జనవరి 28 అప్డేట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా మార్కెట్ లోయర్ హైస్ లోయర్ లోస్ ని ఫార్మ్ చేసుకుంటూ వచ్చింది. నిన్న మార్కెట్ రియాక్ట్ అయ్యాక ఒక చిన్న హోప్ వచ్చింది, ఎందుకంటే దానికి ముందు రోజుతో కంపేర్ చేస్తే నిన్న హైయర్ లో ఫార్మ్ అయింది. సో మార్కెట్ లో ఒక రికవరీ ఉండొచ్చేమో, ఇంత ఫాలో అయింది కదా, రికవరీ ఉండొచ్చేమో అనే హోప్ ఉంటే ఇవాళ అది బ్రేక్ అయి ఫర్దర్ గా ఫ్రెష్ గా లోయర్ హై అయితే వెళ్ళింది. ఇవాళ
ఇవాళ మార్కెట్ ఒక హై 25,348 అండ్ లో 25,025. సో ఇవాళ అగైన్ గత 5 రోజుల నుంచి ఏ ప్యాటర్న్ అయితే ఉందో ఆ ప్యాటర్న్ లోకి మళ్ళీ మార్కెట్ వచ్చింది. అండ్ అనాలిసిస్ ఎండ్ చేసే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, 2 వారాల్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. జనవరి 26 మోడీ గారి స్పీచ్ ప్రాబబ్లీ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. జనవరి 27 ఇండియా యూరోప్ ట్రేడ్ డీల్ మార్కెట్ కి మల్టిపుల్ టైమ్స్ ఏ వినింది, ఎగ్జాక్ట్ అవ్వదేమో అంతా, బట్ మేబీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ అప్డేట్స్ తో సర్టెన్ సెక్టార్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. బట్ జనవరి 28 ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ ఇంపార్టెంట్. ఫిబ్రవరి 1 నిర్మలా సీతారామన్ గారి డే, బడ్జెట్ డే, వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఇది ఇంపార్టెంట్. అండ్ ఫిబ్రవరి 6 ఆర్బీఐ రిలేటెడ్ గా రేట్ కట్ ఉంటుందనే మార్కెట్ అనుకుంటుంది. ఇవన్నీ నెక్స్ట్ 7 to 14 డేస్ లో మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ లోపు ఒకవేళ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కానీ అనౌన్స్ అయితే అదొక బిగ్ పాజిటివ్. బట్ మార్కెట్ కూడా దానికి ఏం రెడీగా లేదు. గ్లోబల్ మార్కెట్స్ అన్ని గ్రీన్ లోనే ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కాన్స్టెంట్ గా పెరుగుతుంది. ఇవాళ వాళ్ళు ఏకంగా 4,000 కోట్ల దగ్గరగా మార్కెట్ లో సెల్ చేశారు. కాన్స్టెంట్ సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ లో ఉంది. అండ్ షార్ట్స్ కూడా 90% దగ్గరగా మార్కెట్ లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కి రూపీ ఫాల్ కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ ఒకటి ఇంకొక దాన్ని ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ చేస్తూ ఇది ఒక సైకిల్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇదే కాన్స్టెంట్ గా మన ఇండియన్ మార్కెట్స్ కూడా ప్రెషర్ లో ఉండడానికి ప్రధానమైన కారణం. బట్ అట్ సమ్ పాయింట్ ఇది ఎండ్ అవ్వాలి. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఎక్సెసివ్ సెల్లింగ్ మార్కెట్ లో కాన్స్టెంట్ గా కనిపిస్తూనే ఉంది. మోస్ట్లీ బడ్జెట్, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఆర్ చేసే కీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఓవర్ నైట్ లో కూడా ఎఫ్ఐఎస్ ఒక సెంటిమెంట్స్ ని మార్చొచ్చు. కాబట్టి ఉంటున్న ఫైనల్ హోప్ 2 అనుకోవచ్చు. జనవరి 26 అండ్ ఫిబ్రవరి 1 మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఇద్దరులో ఎవరో ఒకరు చేసే కామెంట్స్ ఎఫ్ఐఎస్ ని కూల్ ఆఫ్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక మేజర్ యాంకర్ పాయింట్ లా, ఒక స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ లా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు ఇలా తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఇమేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ గ్లోబల్ అని కనిపిస్తున్నదంతా కూడా ఇంటర్నేషనల్ ప్రైజెస్ పైన గోల్డ్ మినీ ఏదైనా సరే, గోల్డ్ అయినా గోల్డ్ మినీ అయినా పర్ ఔన్స్ కి ఎంతలో ఎన్ని డాలర్స్ లో ట్రేడ్ అవుతున్నది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే సిల్వర్ కూడా పర్ ఔన్స్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అనేది కనిపిస్తుంది. ఇది మీకు నీ చార్ట్ లో చూపిస్తా. సిల్వర్ ఎంత కనిపిస్తుంది ఇక్కడ 98.7, సుమారుగా ఒక 99 దగ్గర ఉంది కదా. చూడండి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో $99 పర్ ఔన్స్ దగ్గరగా ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పర్ ఔన్స్ 99 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంటే పర్ ఔన్స్ అంటే ఎంత 31 గ్రామ్స్ 0.1. సో 31.1 గ్రామ్స్ కదా. దాన్ని డాలర్స్ లో ఉన్న దాన్ని రూపీతో, ప్రెసెంట్ ఉన్న రూపీతో మీరు మల్టిప్లై చేసుకొని కేజీకి ఎంత అవుతుంది వెండి అని చూస్తే దానికంటే ప్రెసెంట్ మీకు ఇండియాలో ట్రేడ్ అవుతున్న వెండి ఒక ధర 44,000 పైనే ఉందనేలా డేటా ఉంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎవరైనా వెండిని కొంటున్న వాళ్ళకి, ఇండియాలో వెండిని కొంటున్న వాళ్ళకి మోర్ దాన్ 10 to 12% దగ్గరగా డిఫరెన్స్ ఉంది. ఇది ఒక ఆర్బిట్రాజ్ కండిషన్. రెండు వెండి ఇండియాలో అయినా వెండే, అమెరికాలో అయినా వెండే. కానీ ఎందుకు అమెరికా కంటే ఇండియాలో చాలా ఎక్కువ పెట్టి కొంటున్నారు? రీజన్స్ లేకపోలేదు, మాట్లాడుకుందాం. బట్ గోల్డ్ కూడా, వెండి ఉందంటే సరే, గోల్డ్ కూడా 6 to 7% దగ్గరగా ఇంటర్నేషనల్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతుంది. రీజన్ నెంబర్ 1, ధరల అమాంతం పెరిగిపోతుండేసరికి కొనుగోలు చేస్తున్న వాళ్ళు అధిక ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. రీజన్ నెంబర్ 2, బడ్జెట్ వస్తుండేసరికి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా డ్యూటీ పరంగా, టాక్సెస్ పరంగా గవర్నమెంట్ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటుందా, ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉంటుందా? ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి బడ్జెట్ రిలేటెడ్ గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద. చాలా సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్స్ తీసుకుంది. ఆ టైమ్స్ లో గోల్డ్ పెరగడం, కొన్నిసార్లు పడ్డం జరుగుతుంది. మోస్ట్లీ పడ్డం జరుగుతూ ఉంటుంది. సో చూడాలి మరి ఈసారి ఎలాంటి డెసిషన్స్ గవర్నమెంట్ నుంచి ఉంటాయని. సో బడ్జెట్ రిలేటెడ్ గా ఉన్న యుఫోరియా, బట్ దానికంటే ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు బాగా పెరుగుతుండేసరికి బంగారం, వెండి ఇంటర్నేషనల్ మార్కెట్ తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువ ఉంది. ఇక్కడ నేను గతంలో ఐఎన్ఏవి కాన్సెప్ట్ చెప్పాను. అంటే ఉంటున్న వెండి ధర కంటే ఈటీఎఫ్లు మరీ ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త ఈటీఎఫ్లు కొనేవాళ్ళని. కానీ ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చేసింది ఐఎన్ఏవి అంటే ఏంటో. సిల్వర్ ఒక ధరలు ఏమి ఐఎన్ఏవికి డిఫరెన్స్ తో లేవు. ఇప్పుడు చూడండి, ఐసిఐసిఐ వాళ్ళ సిల్వర్ ఈటీఎఫ్ 307 దగ్గరగా ఉందా, దాని ఐఎన్ఏవి కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఉండాల్సిన దానికంటే ఇంకా కొంచెం తక్కువ ఉంది. సో వెండి యొక్క ధరలు ఈటీఎఫ్ రూపంలో ఎక్కువ లేవు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నాయి. గోల్డ్ కూడా అలానే ఉంది. సో ప్రాబబుల్లీ కమింగ్ డేస్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం, వెండి పెరిగిన ఇండియన్ మార్కెట్ లో ఆ లెవెల్లో పెరగకపోవచ్చు ఇమీడియట్ గానా, నెక్స్ట్ వారమా, నెల, అలా కాదు. ఓవర్ ద పీరియడ్, స్పెషల్లీ బడ్జెట్ అయిన తర్వాత ఈ ఇంపాక్ట్ మనకి ఇండియన్ మార్కెట్స్ లో కనిపించవచ్చు. సో ఇంటర్నేషనల్ ప్రైస్ కి సర్టెన్ టాక్సెస్ వీటిని యాడ్ చేసుకొని ఇండియన్ మార్కెట్ లో చూసినా క్లియర్ గా మన ఇండియన్ మార్కెట్ లో సిల్వర్ ఒక ధరలు అయితే ఎక్కువలో ఉన్నాయి. మరి అది ఎప్పుడు కూల్ ఆఫ్ అవుతుందో చెప్పలేం. కానీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ తో, చాలా రేర్ గా ఉంటుంది ఈ సినారియో, కానీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ తో ప్రెసెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ ఇండియాలో మెయింటైన్ అవుతూ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ఎంత? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను 5 లక్షలు 10 లక్షల కవరేజ్ ని పెట్టుకోనున్నారు. కానీ ఇది ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించి కానీ, హెచ్డిఎఫ్సి వాళ్ళకి సంబంధించి కానీ, ఏదైనా సరే ఒక పాలసీకి సంబంధించి మీరు 25 లక్షలు కవర్ తీసుకుంటే 810 రూపాయలు ప్రతి నెలకి కడితే
25 లక్షలు హాస్పిటల్లో జరిగే బిల్ ప్రతి సంవత్సరం, అది కూడా ఒకసారి జరిగినా మళ్ళీ అది రీఫిల్ అవుతూ 25 లక్షల వరకు మన బ్యాంక్ లోంచి వెళ్లకుండా ఈ పాలసీ కాపాడుతుంది కదా. అదే మీరు 50 లక్షలు కావాలనుకుంటే ఎంత పెరిగింది చూడండి. మీరు 25 లక్షలు తీసుకుంటే ఎంత ఉంది? 810 రూపాయలు. 50 లక్షలు తీసుకుంటే 987 రూపాయలు. పెద్ద మార్పులు వచ్చేవి మీకు 25 లక్షలకి 50 లక్షలకి. సో ఖచ్చితంగా హయ్యర్ హెల్త్ కవరేజ్ తీసుకోండి. ఆల్రెడీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నా దాంట్లో అయినా మీరు పాలసీ కవరేజ్ ని పెంచుకోండి. ఆ ఒక సర్వీసెస్ ఇంకా మంచిగా ఉంటున్న కంపెనీలో తీసుకోవాలని మీరు ఆలోచించిన కవర్ ఉంటున్న పాలసీనే తీసుకోండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నప్పుడు, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నప్పుడు చాలా మంది అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. బట్ మీరే ఒకసారి ఆలోచించండి. ఇంత వ్యూవర్షిప్ ఉండి ఇంత సబ్స్క్రైబర్స్ ఉంటున్నప్పుడు ఎన్ని వందల మెయిల్స్ వస్తూ ఉంటాయి, మా గురించి ప్రమోట్ చేయండి, మా గురించి ప్రమోట్ చేయండి అని. కానీ నెలలో ఒకసారి టర్మ్, ఒకసారి హెల్త్ పాలసీలు తీసుకోండి అనే చెప్తున్నాను. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ని కూడా నేను ఇప్పటి వరకు డబ్బులు తీసుకుని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. దేని గురించి చెప్పినా, నేను తీసుకున్నానని చెప్పినా, ఈ పాలసీ బెటర్ గా ఉంటుందని చెప్పినా డేటాను బేస్ చేసుకొని చెప్పాను. కానీ ఏ ఒక్క ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని నేను ఇప్పటి వరకు హెల్త్ ని కానీ టర్మ్ ని కానీ పాలసీ రూపంలో ప్రమోట్ చేయలేదు. కాబట్టి ఏవేవి మంచి పాలసీస్ అని చెప్పడంలో ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. మల్టిపుల్ పాలసీలు మీకు చెప్పగలను. నేను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది. కానీ నేను తీసుకున్న తర్వాత ఐసిఐసిఐ ఎలివేట్ లో చాలా మంచి ఫీచర్స్ అయితే వచ్చాయి. మీకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకోవచ్చు. అని తీసుకుంటున్నప్పుడు ఇలా రైడర్స్ ఉంటాయి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా బీపీ కానీ డయాబెటీస్ కానీ ఉంటుంటే వాళ్ళకి జంప్ స్టార్ట్ రైడర్ ని యాడ్ చేయండి. ఫ్యూ డేస్ లోని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తో ఈవెన్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్న ఆ ప్రాబ్లమ్స్ కి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ని అప్లై చేసి పెద్ద మొత్తంలో లక్షల అయ్యే హాస్పిటల్ బిల్ ని లైఫ్ లో ఒకసారి కాదు ప్రతి సంవత్సరం మనకు అయ్యే బిల్స్ ని హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కట్టొచ్చు. మనొకరికే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కి, మన ఇంట్లో ఉంటున్న పేరెంట్స్ కి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. చిన్న కవరేజ్ తీసుకున్నారేమో 5 లక్షలు 10 లక్షలు, ఇన్ఫ్లేషన్ తో కమింగ్ టైమ్స్ లో ధరలు పెరిగినప్పుడు అది సరిపోదు. మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై అవుతుంది. అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. కాబట్టి ముందుగానే హయ్యర్ కవరేజ్ తీసుకోండి. కాబట్టి అడుగుతున్నాను, మీరు ఎంత కవరేజ్ తీసుకొని ఉన్నారు? అసలు తీసుకున్నారా? తీసుకోకపోతూ ఉంటే మీ వెల్ విషర్ గా చెప్తున్నాను, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉండాలి. ఎక్కడైనా తీసుకోండి, మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా మీకు, మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు జస్ట్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ను క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీకు, మీ ఫ్యామిలీకి ఒక 25 లక్షలు 50 లక్షల పాలసీ ఎంత అవుతుందో చూడండి. అది మీరు కట్టగలరు. కానీ 5 లక్షలు 10 లక్షల హాస్పిటల్ బిల్ మనం కట్టలేం. ఇంకా 25 లక్షలు, ఈవెన్ లాస్ట్ టైం మీకు చెప్పాను 40 లక్షలు వాళ్ళ వైఫ్ కి క్యాన్సర్ వస్తే తను కట్టడానికి ఆ టైంలో తనకి స్కోప్ లేకపోతున్నా కేవలం తను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆ ఫ్యామిలీని ఆర్థికంగా నిలబెట్టింది. నిర్లక్ష్యం చేయకుండా ఇవ్వాలే. మీకు, మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో చూసుకొని ఇమీడియట్ గా మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కంపేర్ చేసుకొని బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ముందైతే మీకు ఎంత పడుతుంది, మీకు ఏది మంచి పాలసీ అని చూసుకోండి. అండ్ వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కూడా మీకు కాల్ చేసి మీకుంటున్న డౌట్స్ ని క్లియర్ చేస్తారు. మొత్తం తెలుసుకోండి. నెక్స్ట్ మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటారో అక్కడ తీసుకోండి. ముందైతే చెక్ చేసుకోండి. ఇవాళ ఆదాని స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించిందా? దీనికి రీజన్ యుఎస్ కి సంబంధించిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు యుఎస్ కోర్ట్ ని పర్మిషన్ అడిగారు. ఆదాని గ్రూప్ ఒక అధినేత గౌతమ్ ఆదానీని సమన్ చేయడానికి అండ్ ఆ గ్రూప్ ఒక ఎగ్జిక్యూటివ్ సాగర్ ఆదానీని సమన్ చేసి విచారణ చేయడానికి పర్మిషన్ అడుగుతూ ఉండడం. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో యుఎస్ కోర్ట్ పర్మిషన్ ఇస్తే దాని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ పరంగా ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ ఉంటే స్టాక్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అని మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ ఇవాళ హెవీ సెల్లింగ్ ప్రెషర్ అయితే స్టాక్స్ లో తీసుకొచ్చాయి. ఇదంతా $265 మిలియన్ దగ్గరగా బ్రైబరీస్ అలిగేషన్స్ రిలేటెడ్ గా. దీంతో ఇవాళ మెజారిటీ ఆఫ్ ఆదాని స్టాక్స్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ చాలా ప్లాట్ఫామ్స్ లో సిమిలర్ డేటా మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎస్ఈసి రిలేటెడ్ గా మాత్రం దీని రిలేటెడ్ గా ఉంటున్న అఫీషియల్ రిపోర్ట్ ఆర్ డాక్యుమెంట్ ప్రాబబ్లీ ఇది కమింగ్ టైమ్స్ లో ఏదైనా అప్డేట్ అవుతుందేమో వాళ్ళ రిలేటెడ్ గా చూడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా మీకు అనిపిస్తే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. జూలై 2022 ఎస్ బ్యాంక్ లో వాటాని కొంటున్నందుకు కార్లైల్ వాళ్ళు చేస్తున్న ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా ముందుగానే ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిందని, స్టాక్ లో ముందుగానే పొజిషన్స్ తీసుకొని లాభం పొందారని సెబీ వాళ్ళు దీన్ని డిటెక్ట్ చేసినట్టు పీడబ్ల్యూసీ కానీ ఈవై వాళ్ళని కానీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ని కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్ లో డీల్ జరిగిందని ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఇలా సెబీ వాళ్ళు అక్యూజ్ చేస్తున్నట్టు సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇలా సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేశారు. బట్ అఫీషియల్ గా సెబీ వాళ్ళైతే ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ పేటిఎం స్టాక్ ఇవాళ ఇంతలా పడడానికి కారణం ఆర్బీఐ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన పిఐడిఎఫ్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ రిలేటెడ్ గా స్కీమ్ ని ఎండ్ చేశారని ఇలా వార్తలు అయితే ఇవాళ మార్కెట్ లో అప్డేట్ అవుతున్నాయి. డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇన్సెంటివైజ్ చేయడం కోసమే ఇది తీసుకొచ్చారు. అండ్ ఇది డిసెంబర్ 2025 లో ఎండ్ అయింది. ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనుకున్నారు కానీ ఇది ఎక్స్టెండ్ అవ్వలేదు. మరి దీని కారణంగా పేటిఎం కి ఎంత బిజినెస్ ఉంది? సుమారుగా 20% ఆఫ్ ద ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈ పిఐడిఎఫ్ లో భాగంగానే పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ లో భాగంగానే వీళ్ళకి కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు అంటూ ఉండడం స్టాక్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఈ PIDF కారణంగా పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా QR కోడ్ స్టిక్కర్స్ కానివ్వండి, ఆడియో సౌండ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా వీటన్నిటి పరంగా కూడా సబ్సిడీస్ వీళ్ళు రిలేటెడ్ గా లభిస్తూ ఉంటాయి. అది వీళ్ళకి ఫర్దర్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ లో బెనిఫిట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తూ ఉండడం వీళ్ళకి వస్తున్న మనీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతూ ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి స్టాక్ ఇవాళ డౌన్ అయింది. ఫ్రెండ్స్, ఈ పాయింట్ ఆఫ్ టైం లో ట్రావెల్ చేయాల్సి వస్తుండడం కారణంగా కొన్ని అప్డేట్స్ ని కవర్ చేయట్లేదు. అది మండే వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ట్రైన్ స్టార్ట్ అయ్యే ఒక 15 మినిట్స్ వరకు రూమ్ లోనే ఉండి ఇదంతా రికార్డ్ చేసి ఇప్పుడు వెళ్తున్నాను. మోస్ట్లీ ఇంపార్టెంట్ వన్నీ కవర్ చేశాను. బట్ రిమైనింగ్ థింగ్స్ మండే హాలిడే కాబట్టి ట్యూస్డే వీడియోలో మనం మాట్లాడుకుందాం. లారస్ ల్యాబ్స్ నెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెవెన్యూ 26%, ప్రాఫిట్ 176%, ఈవెన్ మార్జిన్స్ 27% దగ్గరగా ఎలివేట్ అవుతూ క్యాష్ ఫ్లో టు ఎబిటా కూడా 113% దగ్గరగా వీళ్ళు నమోదు చేశారు. ఓవరాల్ ROC ఇంప్రూవ్మెంట్ అండ్ నెట్ డెట్ టు ఎబిటా కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండడం లారస్ ల్యాబ్స్ నెంబర్స్ ని అక్రాస్ ఆల్ ఆస్పెక్ట్స్ స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. వీళ్ళ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా బెటర్ గ్రోత్ వాళ్ళు కనబరిచారు. ఈవెన్ జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. సేల్స్ రెవెన్యూ 8% పెరుగుతూ ఆపరేటింగ్ ప్రాఫిట్ 21% పెరుగుతూ ప్రాఫిట్ 25% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ పాలసీ ఉండాలి. చిన్న కవర్ తీసుకున్నారేమో, ఆ కవర్ నైనా పెంచండి. ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీ కవర్ నైనా పెంచండి. ఆర్ వేరొక కంపెనీలో మంచి కంపెనీలో తీసుకోవాలనుకుంటున్నా, మీకుంటున్న కంపెనీ ద్వారా సర్వీసెస్ బాలేవని మీకు అనిపిస్తున్నా, నేను తీసుకుంది ఇది. ఈవెన్ ICICI వాళ్ళ రిలేటెడ్ గా కూడా మంచి ఫీచర్స్ అండ్ మంచి బ్రాండ్ ప్రెజెన్స్ అండ్ సర్వీసెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఆ పాలసీని తీసుకుందాం అనుకుంటుంటే మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో చెక్ చేసుకోండి. మిగిలిన కంపెనీస్ కూడా ఇందులో ఉంటాయి. ఒకసారి వాటన్నిటిని కంపేర్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎంత పడుతుందో చూసుకొని, బ్రాండ్ తో పాటు వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ కానీ మీకు ఎంత డబ్బులు పడుతుందో వీటన్నిటిని చూసుకొని ఒక మంచి పాలసీకి 20-25 లక్షలు ఈవెన్ 50 లక్షల వరకు వెళ్ళినా తప్పులేదు. ఎంత ఖర్చు అవుతుందో ఇవ్వాలే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని పాలసీ తీసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.